తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. మనకి తెలియని ఎన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ గుండెపూడి సుధీర్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ మధ్య యూట్యూబ్ లో వీడియోస్ చూస్తుంటే ఏంటంటే ఒక బ్రహ్మయోగ సంఖ్య అని చెప్పేసి బాగా సర్క్యులేట్ అవుతుంది గురుగారు. అది మనము 12 సార్లు రాస్తే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయని చెప్పేసి అంటూ ఉన్నారు. సో దానికి తగ్గట్టుగానే జనాలు కూడా ఎక్కువగా చూస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఆర్థికంగా నష్టపోయినా, అసలు ఎవరు తీర్చలేని సమస్యలు బాధల నుంచి బయటపడాలన్నా ఇది ఒక్కటే సాధ్యం అని చెప్పేసి చాలా మంది ఫాలో అవుతున్నారు. అసలు ఈ బ్రహ్మయోగ సంఖ్య అంటే ఏంటి, ఏం చేయాలి? 12 సార్లు రాసినంత మాత్రాన మనకున్న లక్షల అప్పు కూడా తీరిపోతుంది అంటారా? నిజంగా నాన్న, అంటే మనది శాస్త్రాలు, జ్యోతిష్ శాస్త్రం, ఖగోళ శాస్త్రం అంటాం, జ్యోతిష్ శాస్త్రాలు. అలాగే సంఖ్యాశాస్త్రం అనేది కూడా ఉంటుంది. అది ప్రామాణికమా గురుగారు? సంఖ్యాశాస్త్రం అనేది ఉంది నాన్న. అంటే దాన్ని ఎలా చెప్పగలుగుతున్నాం రూఢిగా అంటే, మనకి బాలారిష్ట దోషాలు, తర్వాత చిన్నపిల్లలు భయపడుతూ ఉంటారు. వీటికి, భూత ప్రేత పిశాచ బాధలకి, ప్రతిదానికి ఒక యంత్రం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం తాయెత్తులు కడుతుంటారు చూడండి చాలామంది కూడాను. దాంట్లో ఒక రాగి రక్షరేకు అంటాం. ఆ రాగి రేకు మీద యంత్రం వేసి యంత్రంలో సంఖ్యలే ఉంటాయి, సంఖ్యలే రాస్తారనమాట. అవి కూడా ఇప్పుడు మనం రాస్తున్నటువంటి ఇంగ్లీష్ నెంబర్స్ కాదు, సంస్కృతం, అచ్చ తెలుగు, సంస్కృతం కూడా కాదు, అచ్చ తెలుగు నెంబర్స్ ఉన్నాయి మనకి. అసలు ఇవి కాదు 1 2 3 4 1 2 3 1 2 3 తెలుగులో. కానీ అది రాసేది అచ్చమైనటువంటి తెలుగు అంకెలు వేరే ఉంటాయి. అవును, కొన్ని వెరైటీ ఇలా కదా. అవి సంఖ్యాశాస్త్రం, అసలైన సంఖ్యాశాస్త్రం అది. వాటిని రక్షరేకు మీద యంత్రం వేసి చక్కగా ఆ యంత్రంలో ఈ నెంబర్స్ అంకెలు వేసి దానికి తగినట్టుగా పూజ చేసి, అంటే అక్కడ దేవతా శక్తి కూడా సంఖ్యాశాస్త్రంలో చూపించబడుతుంది. ఏ దేవతా సంఖ్యా యంత్రం వేస్తున్నామో ఆ దేవత దగ్గర పెట్టి పూజ చేసి జపం చేసి తాయెత్తులు ఇట్లా చుట్టేసి, రక్షరేఖ సన్నగా చుట్టేస్తే చిన్న రోల్ లాగా అయిపోతుంది. దాన్ని తాయెత్తులు పెట్టేసి ఇస్తూ ఉంటారు. అది ఇప్పటిది కాదు, చాలా పూర్వకాలం నుంచి కూడా ఉన్నాయి. దాదాపు ఒక 1800 యంత్రాలు ఉన్నాయి వీటిలో. దాంట్లో ఉండే యంత్రాలు అనంటే మనకి వినటానికి నవ్వు వస్తుంది. జుట్టు రాలిపోతుంటే ఆగిపోవడానికి కూడా యంత్రాలు ఉన్నాయి. నిజం. ఇవి చాలా మంది తెలుసుకోరు. కొంతమంది ఏంటంటే ఇవన్నీ ట్రాష్, ఇవన్నీ వదిలేస్తూ ఉంటారు. కానీ వీళ్ళే పిల్లలు భయపడితే తీసుకెళ్ళి ఎక్కడో తాయితీ కట్టించి వస్తారు. వేరే వాళ్ళ దగ్గర, మన వాళ్ళ దగ్గర కూడా కట్టించుకుంటా. వేరే అసలు మన ధర్మం కాదు అది. వేరే ధర్మం దగ్గరికి పోయి గట్టిగా 4 వీకించుకొని వీక్ మీద సామ్రాణి పొగయించుకొని తీసుకొని వచ్చేస్తారు. ఇక్కడ ఇట్లాంటి వాళ్ళే నాన్న, నాస్తిక సంఘం పెడుతున్నాము, విడిపోకుండా కొబ్బరికాయ కొట్టండి అంటారట. పెట్టేదేమో నాస్తిక సంఘం, విడిపోకుండా దేవుడు కొబ్బరికాయ కొట్టమని చెబుతుంటారు. ఇట్లాంటి వాళ్ళే ఉంటారు. మన ధర్మాన్ని వదిలిపెట్టి పరధర్మాన్ని గొప్పగా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు. ఈ మత మార్పుళ్ళు ఇవన్నీ కూడా వాటి ఇట్లాంటి ప్రభావం కూడా ఎక్కువగా ఉంది నాన్న. ఒక మాట చెప్పానంటే, దీంట్లో ఇంకోటి ఏమైందంటే మన వాళ్ళల్లో కూడా కమర్షియాలిటీ పెరిగిపోయింది. దీంట్లో వాళ్ళ తప్పని కూడా చెప్పటల్లా నేను. కమర్షియాలిటీ కూడా మన వాళ్ళలో కూడా కమర్షియాలిటీ పెరిగిపోయింది. ఒక యంత్రం ఇవ్వాలి. ఇప్పుడు ఇంట్లోనే మనం వాస్తు బాగుండకపోతే మత్స్య యంత్రం ప్రతిష్ఠ చేస్తాం నాన్న. అట్లానే కూర్మ యంత్రం అని, శీతల యంత్రం అని ఇట్లా ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. ఇంట్లో మనశ్శాంతి లేకపోతే శీతల యంత్రం పెడతారు. లేదు ఇంట్లో ఏదైనా వాస్తు బాగుండకపోతే కూర్మ యంత్రాలు పెడుతూ ఉంటారు. మనకి లైవ్లో కూడా పెడుతుంటాం కదా ఎక్వేరియం, అవి మరి లైవ్ మత్స్య యంత్రం కదా. ఇళ్లలో చేపలు పెంచేది ఎందుకు అంటే లైవ్ మత్స్య యంత్రం అది. ఓ మాట చెప్పాలంటే, భూమి లోపల ఉండేటువంటి దోషాలు ఏవైతే ఉంటాయో, శల్య దోషాలు అంటాం మనం. శల్య దోషాలు అంటే ఎముకలు, ఇవన్నీ కూడా పూర్వకాలంలో ఎక్కడ ఎద్దులు చచ్చిపోతాయో, ఎక్కడ ఆవులు చచ్చిపోతాయో, ఎక్కడ ఏ రకమైనటువంటి జంతువులు చనిపోయి ఉంటాయో మనకి తెలియదు. అలానే పూర్వకాలంలో పొలాల్లో ఎక్కువగా సమాధులు కట్టేవాళ్ళు. ఇప్పుడు ఇల్లు అవుతున్నది మొత్తం పొలాలే కదా, మొత్తం వెంచర్స్ మొత్తం పొలాలే కదా ఒకప్పుడు. మరి ఈ లోపల ఉండేటువంటి శల్య దోషాలు ఇట్లాంటివన్నీ కూడా పోవడం కోసం మత్స్యయంత్రాన్ని ప్రతిష్ఠ చేస్తాం. ఈ మత్స్యయంత్రం ఒక ఇంట్లో ప్రతిష్ఠ చేయాలి, ఒక రాగి రేకు మీద యంత్రాన్ని చెక్కించి ప్రతిష్ఠ చేయాలి అంటే దీంట్లో కూడా నాన్న ఈ యంత్రాలు ప్రతిష్ఠ చేసేటప్పుడు కూడా యంత్రాన్ని ఏం చేస్తుంటారంటే డైరెక్ట్ వెళ్ళేసి షాపులో కొంటూ ఉంటారు. ఇది మన
పూజా స్టోర్స్లో వాటిల్లో డై కొట్టినవి ఉంటాయి, ప్రింట్. డై అనేది ఏంటి నాన్న, అక్షర దోషాలు మన పుస్తకాల్లో రావట్లేదా, అట్లానే దీంట్లో కూడా డై కొట్టేటప్పుడు కొన్ని ప్రింట్ అవ్వచ్చు, కొన్ని అక్షరాలు ప్రింట్ కాకపోవచ్చు. దేవుడికి పూజ అయిపోయినా పర్లేదు, కానీ చేసేది సవ్యంగా చేస్తే బాగుంటుంది కదా. యంత్రం అనేటువంటిదే అసలు. ఇప్పుడు మన దేవత ప్రతిష్ఠ చేస్తానన్న, ప్రతిష్ఠ చేసేటప్పుడు ముందు ముహూర్తానికి యంత్రాన్ని ప్రతిష్ఠ చేస్తాం, విగ్రహాన్ని పెట్టాం, యంత్రాన్ని పెడతాం. ఈ యంత్రం అనేది అంత ప్రాధాన్యత, ఆ విగ్రహానికి కింద కోసులాగా ఉంటుంది, యంత్రానికి టచ్ అవుతూ ఉంటుంది. ఈ యంత్రంలోంచి వచ్చేటువంటి పవరే విగ్రహాల్లో ఉండేటువంటి శక్తి. మనం అలాంటిది యంత్రం అనేది ఎంత ప్రాధాన్యత. ఇట్లాంటి డై కొట్టినవి తీసుకొచ్చి చేస్తున్నారు. అసలు పూర్వకాలంలో ఇప్పటికీ ఉన్నారు చాలామంది కూడాను. మనం శ్రద్ధ తీసుకొని చేయించుకోవాలి. అవి చెక్కుతారు, చక్కగా ఇట్లా పెట్టి శుద్ధి శానం పెట్టేసి చిన్నగా యంత్రాలు మొత్తం చక్కగా చెక్కుతారు. అట్లాంటివి తెచ్చుకొని పెట్టుకుంటారు. వాటికి కూడా ఏం చేస్తున్నారంటే మత్స్యంత్రం అనగానే షాపులో కొనుక్కొచ్చేసి మేము పూజ చేసేసామని చెప్పి ఇచ్చేస్తున్నారు. అది కూడా తప్పు నాన్న. ఒక యంత్రానికి శక్తి రావాలంటే కనీసం 1,00,000 సార్లు ఆ యంత్రానికి తగినటువంటి మంత్ర జపం జరగాలి. దానికి ధార పోస్తేనే కదా శక్తి వచ్చేది. యంత్రానికి మంత్రం తోడవుతుంటేనే అది ఉద్యుక్తం అవుతూ ఉంటుంది, అది పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇస్తున్నటువంటి తాయెత్తులు ఇవి కూడా ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు తయారు చేస్తున్నారు. ఖాళీగా ఉండే ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రాసేస్తుంటారు, తాయెత్తులు పెట్టేస్తుంటారు. ఇది దానికి జపమేముంది, తపమేముంది కదా. అలానే ఇప్పుడు మీరంటున్నట్టుగా బ్రహ్మయోగ సంఖ్య, ఈ సంఖ్యని మనం ఊరికి రాస్తూ పోతే ఏమొస్తుంది నాన్న. చాలామంది అంటే వాటిని మనం ఎక్కువగా హైప్ చేయడం కోసం అప్పులు తీరిపోయినని చెప్పి 10 మంది వీడియో చేస్తే అది కరెక్ట్ కాదు కదా. అంతే కదా. ఇప్పుడు నేను కూడా చెప్తా, నేను ఫలానా యంత్రం అమ్ముతున్నాను, 10 మందితో లైక్ కమర్షియాలిటీ, అవునా కదా. ఒక్కసారిగా ఆ వీడియో ఎన్ని లక్షల వ్యూస్ వెళ్ళిపోయింది, అవునా కదా. లక్షలు ఇంకా చూస్తూనే ఉన్నారు, రన్నింగ్లో ఉంది, ఇంకా ట్రెండింగ్లోనే ఉంది ఇంకా, అవునా. సో దీన్ని చేసేటప్పుడు ఏంటంటే మనం ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. ఈ సంఖ్యాశాస్త్రానికి శక్తి లేదని చెప్పడానికి ఎవ్వరికీ అవకాశం లేదు. అది తెలుగు అంకెల్లో రాసుకోవాలి. రాసేటప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో రాయాలి, తెల్లవారుజామున. రాస్తున్నదే బ్రహ్మయోగ మంత్రం, సంఖ్యాశాస్త్రం అని చదువుతున్నాం మనం, అవునా. అలాంటిది బ్రాహ్మీ ముహూర్తంలో నిజంగా ఒక మాట చెప్పాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరికి ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉండవు. రాత్రిపూట తిన్న అన్నం వంట పడుతుంది, పొద్దున్నే చదువుకున్న చదువు వంట పడుతుంది, రాత్రిపూట భోజనం చేస్తాం, చేసినంత పెద్ద కష్టపడం కాబట్టి మన వంటికి పడుతుంది. పొద్దున్నే మైండ్లో అంత ఖాళీగా ఉంటుంది, ఏ రకమైనటువంటి పొల్యూషన్ ఉండదు, ఆలోచనలు ఉండవు. అప్పుడు చదువుకునేటువంటి చదువు కూడా మనకు తొందరగా, అందుకని పొద్దున్నే లేచి చదవండిరా అని చెప్పేది దానికోసమని. ఆ సమయంలో చేసేటువంటి పనులు తొందరగా సత్ఫలితాన్ని ఇస్తాయని చెప్పి చేస్తాం. ఇది 12 సార్లు రాస్తే అయిపోతుంది అనేది మాత్రం నేను ఒప్పుకున్నాను. 12 సార్లు కాదు, దానికి ఉండేటువంటి సంఖ్యాశాస్త్రం, ప్రతి యంత్రానికి ప్రతి మంత్రానికి ఒక, ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంది నాన్న. గాయత్రి మంత్రం 24 అక్షరాలు ఉంటుంది. ఇప్పుడు చాలామంది కూడా గాయత్రి మంత్రం అంటే ఓం భూర్భువస్సువః అని చెప్పి స్టార్ట్ చేస్తారు. ఓం భూర్భువస్సువః గాయత్రి మంత్రంలోకి 24 అంకెల్లోకి రాదు, సంఖ్యలోకి. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, ఇది 24 సంఖ్య ఉంటుంది. ఇది 24 లక్షల సార్లు చేస్తే గాయత్రి అమ్మవారు సిద్ధిస్తుంది అనేటువంటిది శాస్త్రం. అక్షర లక్షలు అంటాం దీన్ని. ఇప్పుడు పంచాక్షరి 5 లక్షల సార్లు చేయాలి. అలానే ప్రతి మంత్రం కూడా, లక్ష్మీ గణపతి కానివ్వండి, ఏదైనా సరే. అలానే బ్రహ్మ యోగ సంఖ్య యంత్రానికి కూడా ఒక, ఇప్పుడు ఎంత నెంబర్ రాస్తున్నారు కదా, 362 ఏదో రాస్తున్నారు, ఏదో కదా. అన్ని సార్లు మంత్రాన్ని జపం చేసుకొని అని దాన్ని వేలల్లోకి తీసుకొని వెళ్ళాలి. అంటే ఒకసారితో అది జపం కంప్లీట్ కాదు, ఒక వారం రోజులు, 10 రోజులు, 21 రోజులు పెట్టుకొని ఆ మంత్రాన్ని, ఆ దేవతని ఆరాధించిన తర్వాత, ఇప్పుడు మీరు నాకు పరిచయం అయిన తర్వాత నా గురించి మీకు చెప్తే సరిపోతుంది నాన్న. మీరు నాకు పరిచయం కాకుండా నా గురించి చెప్తే ఏముంటుంది మీ దగ్గర, అవునా. అలానే ఏ దేవత యంత్రం అయితే రాస్తున్నామో, నెంబర్ అయితే రాస్తున్నామో, ఆ దేవతని మనం వశం చేసుకోగలిగే పరిస్థితి రావాలి. పూర్వకాలంలో కమండలంలో నీళ్లు పట్టుకొని చేతిలో నీళ్లు పోసుకొని చెప్పించేవాళ్ళు, అవునా. అంటే ఏంటి, ఆ దేవత వీళ్ళ ఆధీనంలో ఉంది, దానికి తగ్గట్టు అన్ని జపం వాళ్ళు చేశారు కాబట్టి ఆ శక్తి మొత్తం ఈ నీళ్లలో కమండలంలో ఉందని కదా. మరి అలా లేకుండా ఊరికి 12 సార్లు రాసేస్తే అప్పు తీరిపోతుంది అంటే ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు తీరదని నమ్మే పరిస్థితే కాదు. అది 12 సార్లు కాదు,
12,000 సార్లు రాసి. ఇప్పుడు అభ్యాసం కూసు విద్య అంటారు. మనం అభ్యసించకుండా విద్య ఎట్లా వస్తుంది నాన్న? చిన్నప్పుడు ఏబిసిడి పుట్టగానే మనం ఐఏఎస్ అయిపోయామా, ఐపీఎస్ అయిపోయామా? కాదు కదా. ఏబిసిడి దగ్గర నుంచి స్టార్ట్ చేసాం మనం, అవునా? ఇదే ఏబిసిడీలు ఐఏఎస్ వరకు మనకు వస్తున్నాయి మనకి కదా. ఐఏఎస్ కాదు, ఐపీఎస్ కాదు, ఎంత స్థాయికి వెళ్ళినా ఇవే ఏబిసిడీలు మనకు వస్తున్నాయి. బేస్ లేకుండా మనం ఎన్ని చేస్తే ఏముంటుంది చెప్పండి, అవునా? ఇది ఎట్లా ఉంటుందంటే తీసుకెళ్ళి రైస్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి గ్యాస్ వెలిగించకుండా ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది ఇది కూడా, స్టవ్ వెలిగించకుండా ఉంటే. కాబట్టి అభ్యాసం అనేది తప్పనిసరిగా జరగాలి. ఉపాసన అనేటువంటిది జరిగిన తర్వాత ఆ బ్రహ్మయోగం అనేటువంటిది మనకి తెలిసి వస్తుంది అసలు ఎలా ఉంటుంది ఏంటనేది. తద్వారా చేసేటువంటి పనులు ఏవైనా అప్పుడు మనకు మనం రాసుకోవడమే కాదు నాన్న, మనం ఎవరికన్నా రాసి యంత్రం ఇచ్చినా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు యంత్రం తయారు చేసేవాళ్ళ పరిస్థితి అదే కదా. ఆ దేవత ఉపాసన చేసి దేవతని పిలిస్తే పలుకుతుందని చాలామంది చెప్తూ ఉంటారు, అవునా? మనకి అమ్మవారు పిలిస్తే పలుకుతుంటుంది. ఆయనకి అంత ఉపాసన యోగంలోకి వెళ్తే ఆటోమేటిక్గా అవుతుంది నాన్న. నిజంగా ఇందాక నేను కంచి స్వామి వారిది ఒక చిన్న కథ విన్నాను. ఒక బ్రాహ్మడు కంచి పరమాచార్య దగ్గరకు వచ్చాడట. వచ్చి ఏంటయ్యా ఇలా వచ్చావు? ఏమో స్వామి, నా కూతురు పెళ్లి జరిగింది, నాకు 13 కాసులు బంగారం కావాలి, నువ్వు ఇస్తామని వచ్చాను. ఇంతే. ఆయన అడగటం కూడా ఇస్తారా, ఇవ్వండి, ప్రార్థన ఇది కూడా లేదు. నువ్వు ఇస్తామని వచ్చానయ్యా, నువ్వు ఇవ్వాలి నాకు అని అన్నట్ట. నేనెవరినయ్యా ఇవ్వడానికి? నా సన్యాసి నా దగ్గరే ఉంటే, నేను బంగారమే ఉండదు నా దగ్గర, నేను సన్యాసిని. కావాలంటే పోయి కంచి అమ్మవారికి చెప్పేసి రాపో అని అన్నాడు. ఈ బ్రాహ్మడు వెళ్ళేట. వెళ్ళి కంచి అమ్మవారికి చెప్పాడు, అడగల ఆయన్ని. స్వామి చెప్పాడు నువ్వు ఇస్తామని, నువ్వు ఇచ్చేయి, నేను వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి మళ్ళీ ఆ చెప్పానన్న సంగతి గురువుగారి దగ్గర చెప్పడానికి బయలుదేరాడు. ఇంతలో మహారాష్ట్ర నుంచి ఒక పెద్ద వ్యాపారి వచ్చాడు. వచ్చి స్వామివారి ఇక్కడ ఉన్నారని చెప్పి, శివస్థానం అని ఒక స్థానం ఉంటుంది కంచిలో, స్వామివారు అక్కడ ఉన్నారని చెప్పి వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పి వెళ్ళి, అయ్యా నాకు వ్యాపారంలో బాగా కలిసి వచ్చింది, నేను మీకు ఏదైనా ఇద్దామనుకుంటున్నానని చెప్పి బంగారం చిన్న మూట అక్కడ పెట్టారు. నేనేం చేసుకుంటానయ్యా సన్యాసిని, బంగారం నాకెందుకు అని అన్నారు. అంటే మీ ఇష్టం, మీరు ఎలా వాడినా పర్లేదు స్వామి, ఎలా అయినా వాడినది పర్లేదు, నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను, ఇస్తున్నాను అన్నట్ట. అయిపోయింది. ఆయన వెళ్ళిపోయాడు. ఈ బ్రాహ్మడు వచ్చాడు గురుగారి దగ్గరికి. అని చెప్పేసి వచ్చానండి అని అన్నట్ట. మరి బంగారం ఏది, తొందరగా ఇవ్వండి అన్నట్ట. అంటే ఈయన ఎంత గురువుగారి మీద నమ్మకం ఇది. ఈయన చెప్పమన్నాడు అమ్మవారికి వెళ్ళి చెప్పొచ్చాను, నా డబ్బులు నాకు వస్తాయి, నా బంగారం నాకు వస్తుంది అని అనుకున్నాడు. అక్కడ ప్లేట్లో మూట ఉంది, మూట ఇప్పు అని అన్నట్ట. ఇప్పితే ఏముంది దాంట్లో అంటే బంగారం ఉంది అన్నట్టు. ఎన్ని కాసులు ఉన్నాయంటే 13 కాసులు ఉన్నాయి. నువ్వు అడిగింది నాకు 13 కాసులే కదా, తీసుకుని వెళ్ళిపోవాలి. అంటే అభ్యాసం అనేది ఎంత ఇదిగా కంచి పరమాచార్య స్వామి వారికి చెప్తే అమ్మవారికి చెప్పినట్టే అని చెప్పడానికి ఇది ఒక పరమార్థం నాన్న కదా. సో కాబట్టి ఏదైనా మనం చేసేటువంటి విద్య అనేటువంటిది తప్పనిసరిగా దాన్ని సాధించాలి. సిద్ధి పొందకుండా ఏది చేసినా దానివల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం లేదు. సిద్ధి పొందండి, దాన్ని సంఖ్యని వేలల్లోకి తీసుకొని రోజు బ్రాహ్మీ ముహూర్తంలో కూర్చొని చక్కగా రాసుకోండి. రామనామం మనం రామకోటి రాస్తుంటాం కదా, అలానే రాసుకుంటూ కూర్చోండి. ఒక మిత సంఖ్య పెట్టుకొని కొన్ని రోజులు దీక్షతో పెట్టుకొని, ఆ దీక్ష కూడా చక్కగా ఒక పూట భోజనం, ఒక పూట టిఫిన్, తల స్నానం, నేల పడక, ఇలా బ్రహ్మచర్యం ఇలా చేస్తూ దీక్షగా చేసుకున్న తర్వాత మీకు దేవత సిద్ధిస్తుంది. అప్పుడు మీరు అడగకుండానే అన్నీ వస్తాయి. బా, చాలా క్లియర్ ఇప్పుడు అర్థమైందండి. అసలు అలా రాసుకుంటూ పోతే ఏది అవ్వదు, దానికంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాలి ఉంటుంది. అవును, చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.